వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. తులసికోట దగ్గర దీపారాధన చేసే విధి విధానాలేంటి? తులసమ్మని ఎలా ఆరాధించాలి? ఏ సమయంలో ఆరాధించాలి? తులసి మొక్క చాలా చక్కగా ఎదగాలి అంటే మనం పాటించవలసిన నియమాలేంటి? ఎలా చూసుకోవాలి? ఇవన్నీ ఇవాళ మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. వనజ గారు, తులసి మొక్క ఏ ఇంటికైనా సరే పాజిటివ్ ఆరా తీసుకొచ్చేస్తుంది. తులసి కోట లేని ఇల్లు చాలా తక్కువనే చెప్పొచ్చండి. అయితే ఈ తులసమ్మని ఎంత బాగా మనం దీపారాధన చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు నిద్రపోతూ ఉంటది కదా. సో అలా కాకుండా మొక్క హెల్తీగా ఎదగాలి అంటే ఎలా చూసుకోవాలి? దీపారాధన చేసే విధి విధానాలు ఏంటి? అమ్మవారిని ఎలా ఆరాధించాలంటారు? అయితే తులసి మొక్క మనకి అతి పవిత్రమైన మొక్క. ఆ తులసి చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది. తులసి మొక్క ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ మొక్కను మనం ఎంత బాగా సంరక్షిస్తామో, మన ఇంట్లో చిన్న పిల్లల్ని ఎంత బాగా అయితే చూసుకుంటామో, ఆ అమ్మని కూడా అంతే బాగా మనము చూసుకోవాలి. అయితే కొంతమందికి నేల మీద పెట్టేస్తుంది. నేల మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బాగా పెరిగిపోతుంది. కాకపోతే మనం తొక్కేస్తూ ఉన్నాం. సో అలాంటి తొక్కే ప్లేసెస్లో కాకుండా ఒక మంచి ప్లేస్లో తులసి కుండీలోనే మోస్ట్లీ తొక్కకుండా ఉంటాం కాబట్టి మనము కుండీలో పెట్టేస్తూ ఉంటాం తులసి మొక్కని. ఆ కుండీలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు దీపారాధన అమ్మవారికి చేయాల్సిందే. తులసి ఉందంటే నిత్య దీపారాధన అమ్మవారికి. ఉదయం సాయంత్రం 2 ఖచ్చితంగా. కొందరు వీక్లీ వన్స్ అట్లా పెడుతూ వీక్లీ వన్స్ కదా. అంటే మీకు నిజంగా ఆ స్పిరిచువల్ పాత్లో ఉండాలి, అమ్మవారి ఆశీర్వాదం మనకు ఉండాలి అనుకుంటే గనక నిత్య దీపారాధన తులసి దగ్గర కూడా చేయాలి. ఎస్పెషలీ ఆడవాళ్ళు. ఓకే. స్పెషల్గా ఆడవాళ్ళనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్. సాయంకాలం కుదరదు మీ పని వాటిలో వాటెవర్ జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల అనుకుంటే కనుక అట్లీస్ట్ మార్నింగ్ టైంలో అన్న ఉదయాన్నే, అది చాలామంది సన్ రైజ్ అయిపోయాక అలా కాదు, 6 o'clock అంతా మీరు దీపారాధన చేయడము. ప్రతిరోజు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? తులసి అమ్మవారికి అక్కడ చుట్టుపక్కలంతా క్లీన్ చేసుకోండి. ఫస్ట్ క్లీన్ చేసుకొని తులసి మొక్కకి చక్కగా నీళ్ళు అవి పోసి స్నానం అవి చేసుకున్నాక నీళ్ళు పోసి అక్కడ కూడా ఒక మంచి ముగ్గు అది పెట్టి పసుపు కుంకుమ, అమ్మవారిని మనము ముత్తైదుగా పూజించాలి కదా. సో పసుపు కుంకుమ అవన్నీ వేసి కాస్త పువ్వులు అవి పెట్టి దాని తర్వాత నెయ్యితోటి దీపం పెట్టడం. అక్కడ తులసమ్మ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండింటితోటి ఏదైనా దీపం పెట్టి ఒక చిన్నగా ఏదైనా నైవేద్యం పెట్టి తులసి స్తోత్రం అది చదువుకొని మీరు వీలైన వాళ్ళు 11 ప్రదక్షిణాలు చేయొచ్చు, లేని వాళ్ళు నార్మల్గా దండం పెట్టుకొని అంతే. ఇది పూజ విధానం అనమాట. స్పెషల్గా మనకి వేరే పూజలు ఏవైతే ఉంటాయో కొంతమంది శుక్రవారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అమ్మవారికి తాంబూలం అది పెట్టేసి చేయండి. అయితే తులసి మొక్క ఏ మొక్క అయినా ఒక్క టైం అయిన తర్వాత కాస్త దానికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సేమ్ తులసి మొక్క కూడా అలాగే. మనం దానికోసం అని కొంతమంది బాగా సెంటిమెంట్గా ఫీల్ అయిపోతూ ఉంటారు, అయ్యో మొక్కని ఏం చేయలేకపోతున్నా. ఆ మొక్క మెచ్యూర్డ్ అంటే కొన్ని లేత తులసి మొక్కలు బాగా కనపడతాయి. కొంచెం ముదిరిపోయిన చెట్లు ఉంటాయి కదా, బాగా గట్టిగా అయిపోయి కొమ్మలు అవి ఒక టైం వచ్చాక చలికాలంలోనో ఏదో కాలంలో కాస్త నిద్రపోతాయి. అప్పుడు ఏం బాధపడకండి, మీరు కొత్త చెట్టుని రీప్లేస్ చేసుకోవడమే. అంటే భయం వచ్చేస్తుందండి చాలా మందిలో, ఏదో చెడుకి సంకేతమేమో. అంటే మీరు ప్రతిరోజు చేసే పూజలు చేస్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది ఈ మొక్క మంచి రోజు ఒక రోజు చూసి మారుస్తాను అనేసి. ఆ శుక్రవారం మంగళవారం అలాంటి కాకుండా ఏదైనా ఒక దశమి బుధవారం అలా వచ్చినప్పుడు ఒక మంచి తులసి మొక్క తెచ్చి ఆ మొక్క తీసేసి పాత మొక్కని తీసేసి ముందే పెట్టేసి అక్కడ పెట్టుకోండి. లేదు అంటే నేను నార్మల్గా మా ఇంట్లో ఏం చేస్తాను, నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. మా ఇంట్లో ప్రతి గుండీలో ఆటోమేటిక్గా తులసి మొలుస్తూనే ఉంటుంది. ఎటు చూసినా తులసి తులసే. ఎక్కడ ఆ విత్తనాలు ఎగిరి ఎక్కడ పడతాయో అవి పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఆల్టర్నేట్ గా 2-3 కుండీలు ఉంటాయి. ఒకవేళ ఈ మొక్క కొంచెం ఏదైనా నాకు ప్రాబ్లం అనిపించిందంటే వెంటనే మగ పిల్లలతోటి మా వారో ఎవరో ఒకళ్ళు అనమాట, మనం తీయకూడదు కదా ఆడవాళ్ళం, మగవాళ్ళ పిల్లల్ని పిలిచి అవి తీపిచ్చేసి కొత్త మొక్క పెట్టిపిచ్చేసి పూజ అలా కంటిన్యూ చేసేయడమే. దాని గురించి భయపడడం అవి కాదు. అయితే ఆ విత్తనాలు వచ్చేస్తూ ఉంటాయి ముదిరిపోయి, ఆ విత్తనాలు ఎప్పటికప్పుడు తీసేసి ఆ విత్తనాలన్నీ దాచిపెట్టి మీకు ఒకవేళ మంచిది ఏదైనా ప్లేస్ ఉందంటే ఆ ప్లేస్లో వేసేయండి. ఆ విత్తనాలు నెల తిరగకముందే మంచి తులసి వనం మొదలవుతుంది అక్కడ. అది మనం దేవుడికి, వెంకటేశ్వర స్వామికి తులసి ఇప్పుడు మా ఇంట్లో చూస్తే ఎక్కడ చూసినా తులసే ఉంటది అనమాట. నేను తులసి తోటే రోజు నిత్యారాధన తులసి, ప్రతిరోజు తులసి పెడుతూనే ఉంటాను. ఇంకా టైం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా అలుతాను తులసి మాల.
అంత ఓకే. తులసి ఉంటుంది. మాది పైనే డాబా మీద చూసారు కదా! పైన అయినా గానీ ఎంత తులసి వచ్చేస్తూ ఉంటదనమాట. సో, ఈ తులసి విషయంలో ఒకటి మనం చేయాల్సిందేంటంటే, ఆడవాళ్ళకి పీరియడ్స్ ఉన్నప్పుడు, హ్మ్. ఏదన్నా మన ఇంట్లో మైల అలాంటివి ఉన్నప్పుడు ఆహ్, దగ్గరికెళ్ళకుండా ఎవరితోనో వేరే వాళ్ళతోటి నీళ్లు పోయిపించడం అట్లాంటివి చేస్తే సరిపోతది. చాలామంది చెప్పులేసుకొని దగ్గరికెళ్ళిపోతారు తులసి మొక్క దగ్గరికి. ఇవన్నీ చిన్న చిన్నవి మనం అవాయిడ్ చేయడం అంతే. హ్మ్. మిగతావన్నీ నార్మల్‌గా ఫాలో అవ్వడం ప్రొసీజర్. అయితే కొన్నిసార్లు ఏంటి అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు హ్మ్. తులసి ఆడవారే కొయ్యాల్సొస్తే అలాంటప్పుడు హ్మ్. ఏం చేయొచ్చండి? అప్పుడు అంటే మనం ఏంటంటే వేరే అందుకే ఆల్టర్‌నేట్ మొక్కలు. మనం హ్మ్. ఏదైతే నిత్య పూజ చేసే మొక్కని మనం ముట్టుకోవడానికి లేదు. ఓకే. ఆకులు తెంపడానికి. అందుకే పక్కన ఇంకా వేరే మొక్కలు అవి తెంపితే, ఆ పూజ చేసే తులసి ఓన్లీ విష్ణు ఆరాధనకి మాత్రమే తీయాలి. హ్మ్. అది మన ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు. అది గూడా ఏంటి వాళ్ళతో మనము తీయించొచ్చు. అమ్మవారిని ప్రార్థించి నేను విష్ణు ఆరాధన కోసం నేను తీసుకెళ్తానని చెప్పి చిన్న ఆకు తీసుకొనెళ్లి పెట్టడము. పక్కన వేరే ఒక 2, 3 ఈజీగా పెరిగిపోతాయి. అది పెట్టుకొని అది మనము ఔషధం అంటే మెడిసినల్ దగ్గొచ్చినప్పుడు, లేకపోతే హ్మ్. మనం ఏదో బ్యూటీ టిప్స్ అంటాం. అన్నిటికి వాడుతూ ఉంటాం కదా! హ్మ్. సో, అదొక సెపరేట్ మొక్క పెట్టుకొని దానికేం తప్పు లేదు. ఏ రోజన్నా పూజ మనం చేసే తీసుకోవచ్చు. మొక్క కాకుండా కాకుండా సెపరేట్‌గా సెపరేట్ పెంచుకోవచ్చు. మొక్కని మనము ఇంట్లో పిల్లలకి దగ్గొచ్చిందంటారు. చిన్న పిల్లలుంటారు. మన హోమ్ రెమెడీస్‌కి వాటికి హ్మ్. ఇంకొక మొక్క పెట్టుకొని, ఆ మొక్కని వాడితే ఏం తప్పులేదసలు. హ్మ్. అలా. అదే విధంగా ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద మీరెవరైనా బయటికెళ్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు గనక అనుకుంటే, ఆ తులసి అమ్మవారికి నీళ్ళు పోసి, ఆ తులసి మట్టి మనం పెట్టుకొని గనుక వెళ్తే గనక ఎటువంటి పనైనా అలాగే అంటే ఎంత సక్సెస్‌ఫుల్‌గా విజయంతోటొస్తాయి. వెనక్కొస్తారు. అది ఒక్క రామరక్ష అన్నమాట. ఓకే. అదొక్కటి పెట్టండి. పిల్లలకి కూడా చేపడం బాగా జ్వరాలవి వస్తున్నాయంటే, ఆ తులసి మట్టి తీసి కాస్త నుదుటికి పెట్టి వాళ్ళని పంపించండి బయటికి. లేకపోతే ఎవరైనా ఇంటర్‌వ్యూస్‌కెళ్తున్నారు, లేకపోతే ఇంపార్టెంట్ ఏదో వేరే ఊరెళ్తున్నారు అలాంటప్పుడు ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయన్నమాట. ఓన్లీ రూల్ ఏంటంటే, స్నానం చేయకుండా అక్కడికెళ్ళడము, హ్మ్. ఇవన్నీ చేయకుండా ఉంటే సరిపోతది. అంటే మనం అంతే పవిత్రంగా భావించాలి. ఏదో ఒక మొక్కలే కదా అలా వదిలేస్తామని కాదు. మనం స్నానం చేసి మాత్రమే తులసి అమ్మవారిని ముట్టుకోవడము, దీపారాధన చేయడము, ఇంట్లో పిల్లలకు కూడా కాస్త అలవాటు చేయాలి. హ్మ్. అందుకే అంటారు తులసి వనంలో కాసేపు టైమ్ స్పెండ్ చేయాలి. అక్కడి నుంచి వచ్చే గాలి, ఆ తులసి చెట్టు గనక బావుంటే అక్కడ కూర్చొని ఒక 10 నిమిషాలు మీరేదైనా ధ్యానము, మెడిటేషన్ అట్లాంటివి చేసుకుంటే, అక్కడి నుంచి వచ్చే గాలి ఏదైతే ఉంటదో, మనలో ఉన్న ప్రతి రోగాన్ని నిర్మూలించేస్తది. అయితే వనజ గారు కొన్నిసార్లు మనం ఎంత సంరక్షించినా కూడా హ్మ్. తులసి నిద్రపోతూ ఉంటది అవును. కదా! హ్మ్. అలాంటప్పుడు ఆ మొక్కని ఏం చేయాలండి? తులసి నిద్రపోయినప్పుడు బాధపడకండి. హ్మ్. ఓకే. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఏదన్నా చెట్టు ఎక్కువ సంవత్సరాలు అయిపోయినప్పుడు అలా అవుతది. లేదా సరైన సంరక్షణ లేనప్పుడు ఓకే. కొన్ని కొన్ని సార్లు మన ఇంట్లో ఏదైనా బ్యాడ్‌కి చిహ్నం అలా కూడా ఉంటది. కాకపోతే అమ్మని ప్రార్థించి అమ్మ మాకు రక్ష. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడు అని చెప్పి ఆ మొక్కని పక్కన పెట్టేసి, ఎక్కడైనా హోమాలు, యజ్ఞాలు అవుతున్నప్పుడు హ్మ్. వాటిల్లో ఈ మొక్కని తీసుకెళ్ళి వేసేయడము. అంతే. ఎప్పుడో ఒకప్పుడు అదలా పక్కన పెట్టేసేయండి. అది వెంటనే ఓకే. పాడేయాలి అని ఏం లేదు. హ్మ్. అది చిన్న చిన్నగా బ్రేక్ చేసి ఇందులోనే ఒక సేఫ్‌గా పెట్టి ఈ దసరా, నవరాత్రుల టైంలో ఏదో ఒక చండీ హోమాలు అవుతుంటాయి కదా! గుళ్ళో జరుగుతున్న గుళ్ళో జరుగుతున్న హోమాలకి ఇచ్చేయొచ్చు. హోమాలలో హ్మ్. వేసేయొచ్చు సరిపోతది. ఓకే. హ్మ్. థాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే వెల్కమ్. ఈ భయాలు ఎక్కువ ఉండేది అందరికి కూడా. భయాలతోటి పూజలు చేస్తే నమ్మకంతోటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే పూజలు. ఎందుకంటే చాలా మంది ఈ పూజా విధానాలకి కానీ అన్నిటికి దూరం అవ్వటానికి రీజన్ కూడా ఇదే. భయం ఎక్కువ పడిపోతూ ఉన్నారు. అవును. దానివల్ల మిగతా వాళ్ళు అంటే ఎందుకు మనము ఇవన్నీ చేయటం? టెన్షన్ అన్నమాట. అయ్యో! ఇది తప్పైపోయింది. హ్మ్. ఏంటి 2 ఆకులు పెట్టే దగ్గర ఒకటే ఆకు పెడితే ఇట్స్ ఓకే. మీరు మనస్ఫూర్తిగా చేసింది ఒక్కటే భగవంతుడికి రీచ్ అవుతది. థాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. నమస్కారం. నమస్తే.